ఈ వేగుల వారిని రహాబు తన ఇంటికి పిలిపించుకున్నందువల్ల ఆ స్త్రీ చేసినటువంటి మంచి పనిని బట్టి ఏం జరిగింది? రహాబు ఇంటి వారు రక్షణకు రాగలిగారు. రహాబు ఇంటిని దేవుడు దీవించాడు. రహాబు ఇంటిని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆ కరువు నుండి, ఆ యొక్క తెగుల నుండి దేవుడు తప్పించి అద్భుతంగా తన కుటుంబాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఎప్పుడు అంటే ఆ యొక్క వేగుల వారికి అవకాశం తన ఇంట్లో కలిగించినందువల్ల వేగుల వారిని చేర్చుకున్నటువంటి రహాబు తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. దేవుని సేవకుల్ని పిలిచి ఇంటికి ఆహ్వానిస్తే వారు వాక్యం చెబుతారు, అందరూ రక్షణ పొందుకుంటారని ఈ యొక్క వేగుల వారిని బట్టి, ఈ యొక్క ఇంటికి పిలిచినటువంటి రహాబుని బట్టి మనం హెచ్చరించబడుతున్నాం. నీ ఇంటికి సేవకులు రావడం ద్వారా, నీ ఇంట్లో వాక్య పరిచయం చేయడం ద్వారా, ప్రార్థనలు జరుగుతుంటుండగా ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందుకుందరుగాక. ఇంకా దేవుని వద్దకు రాకుండా ఉన్నవారు, లోకంలో తిరుగుతున్న వారు, దేవునికి వేరైన వారు తిరిగి మందిరంలో చేర్చబడాలన్నా, రక్షణ పొందాలన్నా ఒకే ఒక అవకాశం దేవుని సేవకుని ఇంటికి పిలిపించుకోవడమే. దేవుని సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకోవడం ద్వారా, సేవకునికి మనం అవకాశం కలిగించినందువల్ల ఆ ప్రార్థనలో ఉన్నటువంటి పిల్లలు కూడా రక్షణ పొందే అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క సేవకుని మన ఇంటికి పిలిపించుకోవడం, దేవుని సేవకునికి మనం సమయం ఇవ్వడం, దేవుని సేవకునితో ప్రార్థన చేసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదం.